హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు మనం సెషన్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి బయాలజీ సబ్జెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ మనం చూద్దాం. ఓకే, సో లెట్స్ గో టు ద క్వశ్చన్ నెంబర్ 1. సో మనం ఈరోజు అన్ని ఈ సెషన్స్లో ఎక్స్క్లూజివ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. సో దట్ మీకు ఏంటి అంటే ఒక కాన్సెప్ట్ చదివాక ఆ కాన్సెప్ట్ నుంచి మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయో మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకే, సో మనకి క్వశ్చన్ నెంబర్ 1 చూస్తే నాచు మరియు మార్చెంటియా కింది వాటిలో దేని క్రిందకు వస్తాయి? ఆప్షన్ ఏ టెరిడోఫైట్స్, ఆప్షన్ బి వివృత బీజాలు, ఆప్షన్ సి శైవలాలు, ఆప్షన్ డి బ్రయోఫైట్స్. సో ఏం అడుగుతున్నారండి? మాస్ అండ్ మార్కెంటియా దేని కిందకు వస్తాయని అడుగుతున్నారు. సో మనం బయాలజీ సబ్జెక్ట్ చదివినప్పుడు మనం బయాలజీలో బాటనీ, జువాలజీ మనం ఇంటిగ్రేటెడ్గా చదువుతాం కదా. సో మనకి ఇక్కడ ఒక టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లివింగ్ ఆర్గానిజమ్స్కి సంబంధించి క్లాసిఫికేషన్. సో అక్కడి నుంచి వస్తాం. ప్లాంటే మనం డీటెయిల్గా చదువుతాం, యానిమేలియా డీటెయిల్గా చదువుతాం, మొనెరా, ప్రొటిస్టా, ఇలా డిఫరెంట్ కింగ్డమ్స్కి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ చదువుతాం. సో క్వశ్చన్ ఏ కింగ్డమ్కి సంబంధించి అడిగారండి? దిస్ క్వశ్చన్ ఇట్ బిలాంగ్స్ టు ప్లాంటే కింగ్డమ్. సో ఇక్కడ మనం ఏం చేసాము అంటే మీకు ఫస్ట్ నేను ఒక బ్రీఫ్గా ఒక ఇంట్రొడక్షన్ ఇస్తాను. మనకి ఈ క్లాసిఫికేషన్ నుంచి కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, సో మనకి 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారు, 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 5 కింగ్డమ్, 6 కింగ్డమ్. సో మనకి సైంటిస్టులు ఏం చేశారు అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటి సెల్యులర్ లెవెల్ ఆర్గనైజేషన్ కానీ, బాడీ లెవెల్ ఆర్గనైజేషన్, వాటి న్యూట్రిషన్, వే ఆఫ్ రిప్రొడక్షన్, ఇలా కొన్ని కేటగిరీస్ తీసుకుని మన భూమి మీద ఉన్న జీవులని వివిధ కింగ్డమ్స్ కింద క్లాసిఫికేషన్ చేశారు. సో ఫస్ట్ టైం ఎవరు ఈ క్లాసిఫికేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది అంటే ఆల్మోస్ట్ 2500 years ago అరిస్టాటిల్, వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ, అరిస్టాటిల్ హీ బ్రాడ్ ద 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో ఈయన ఏం చేశారంటే భూమి మీద ఉన్న జీవులని 2 కింగ్డమ్స్గా క్లాసిఫై చేశారు. ఒకటి ఏంటి అంటే ప్లాంటే, ఇంకొకటి ఏంటి అంటే యానిమేలియా. తర్వాత ఎర్న్స్ట్ హ్యాక్ అనే ఒక వ్యక్తి 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చారు, ప్లాంటే, యానిమేలియా, ప్రొటిస్టా. సో ప్రొటిస్టాలో మనకి యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అనేవి వీటిలో యాడ్ చేయడం జరిగింది. తర్వాత 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు తీసుకొచ్చారు? హెర్బర్ట్ ఎఫ్ కాప్లాండ్. మీకు ఈ క్లాసిఫికేషన్స్ ఎవరెవరు తీసుకొచ్చారో అవి కూడా మీకు బిట్స్గా వచ్చే అవకాశం ఉంది. సో ఈయన తీసుకొచ్చిన క్లాసిఫికేషన్ ప్లాంటే, యానిమేలియా, ప్రొటిస్టా అండ్ అనదర్ వన్ మొనెరా. సో మొనెరాలో మనకి బ్యాక్టీరియాస్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, సో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్. సో అన్నిట్లో మనం ఏ క్లాసిఫికేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అంటే ద మోస్ట్ యాక్సెప్టెడ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఆర్హెచ్ విటాకర్స్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో దీంట్లో ప్లాంటే, యానిమేలియా, ప్రొటిస్టా, మొనెరా, ఫంగై, ఇలా మనకి వివిధ 5 కింగ్డమ్స్, జీవులన్నీ 5 కింగ్డమ్స్గా విభజించబడ్డాయి. నెక్స్ట్ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ కార్ల్ లూయిస్ ఎట్ ఆల్. ఓకే, సో ఈ 5 కింగ్డమ్స్తో పాటు ఇంకో కొత్త కింగ్డమ్ని తీసుకొచ్చారు, ఆర్కే కింగ్డమ్. అయితే మొనెరాలో మరియు ఆర్కియాలో మనకి ఏం తీసుకొచ్చారు అంటే ప్రోకారియోట్స్ అన్నిటిని యాడ్ చేశారు, ప్రోకారియోట్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ కింగ్డమ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, జీవులు. అయితే ఇప్పుడు మనకి క్వశ్చన్ ఈ ప్లాంటే, యానిమేలియా, ప్రొటిస్టా, ఫంగై ఇవి కాదండి. మనకి క్వశ్చన్ దేని గురించి ఇచ్చారు అంటే స్పెసిఫిక్గా ప్లాంటే కింగ్డమ్ గురించి ఇచ్చారు. సో ఇక్కడ నేనేం చేశాను అంటే ప్లాంటే కింగ్డమ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, ప్లాంటే కింగ్డమ్లో ఉన్న జీవులకి సంబంధించి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ని రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ వర్డ్ ఏమున్నానండి? ప్లాంటేలో ఉండే జీవులు దే ఆర్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. సో మనం జీవులని బేసిక్గా సెల్యులార్ లెవెల్లో డివైడ్ చేయాలి అంటే ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ అంటాము, యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అంటాం. ప్రోకారియోటిక్ దీనికి ఆపోజిట్ ఏంటి అంటే ప్రోకారియోటిక్. సో ప్రోకారియోట్స్ అంటే ఏంటి? వీటిలో వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉండదు, మనకి న్యూక్లియస్ ఉండదు. బట్ యూకారియోట్లో వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉంటుంది. నెక్స్ట్ మల్టీ సెల్యులర్ లెవెల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అగైన్ సెల్యులర్ లెవెల్లో ఆర్గానిజమ్స్ కెన్ బి డివైడ్ ఇంటూ యూనిసెల్యులర్, మల్టీ సెల్యులర్. సో మల్టీ సెల్యులర్ అంటే ఒక జీవిలో మనకి మెనీ సెల్స్, మెనీ సెల్యులర్ సెల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మల్టీ సెల్యులర్.
నెక్స్ట్ వన్ ఈజ్ ఆటోట్రోఫిక్. ఆటోట్రోఫిక్ అంటే ఏంటండి, ద ఆర్గానిజం విచ్ కెన్ ప్రిపేర్ ఇట్స్ ఓన్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆటోట్రోఫిక్ ఆర్గానిజం. నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్ కింగ్డమ్లో మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏం నోట్ చేయాలంటే, మనకి సెల్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ వాల్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కైటిన్ అండ్ మెనీ ప్రోటీన్స్. మనకి సెల్ వాల్ ఉంటుంది. దీంతో పాటు సెల్ లోపల మనకి కొన్ని సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ క్లోరోప్లాస్ట్. దే ఆర్ కాల్డ్ యాజ్ క్లోరోప్లాస్ట్. ఇవి కూడా మనకు ఉంటాయి. అండ్ ఈ క్లోరోప్లాస్ట్లో మనకు ఒక వెరీ ఇంపార్టెంట్ పిగ్మెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లోరోఫిల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ మనకి ఫోటోసింథసిస్, ఫుడ్ ప్రొడక్షన్కి చాలా చాలా ఇంపార్టెంట్. Photosynthesis without chlorophyll, it is not possible. Chlorophyll is a pigment mainly responsible for the process of photosynthesis. So it is also very, very important point. నెక్స్ట్ ప్లాంట్స్ కున్న క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, ఇవి అసెక్షువల్గా రీప్రొడ్యూస్ చేయగలవు, సెక్షువల్గా రీప్రొడ్యూస్ చేయగలవు. ఓకే, అండ్ ఇవి జనరల్గా దర్ క్యారెక్టరిస్టిక్ ఇస్ నాన్ మోటైల్. దే కాంట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, సో ఇవి ప్లాంటీ కింగ్డమ్కి సంబంధించి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్, పదాలు మీకు బేసిక్స్ తెలియాల్సింది. నెక్స్ట్ ఇప్పుడు మన క్వశ్చన్కి వస్తే, సో ఈ ప్లాంటీ కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో ప్లాంటీ అనే కింగ్డమ్లో మళ్ళీ చాలా రకాలుగా ఇది క్లాసిఫై చేయబడింది. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పోమ్స్, యాంజియోస్పోమ్స్. సో ఇక్కడ ఈ మొక్కల్ని మళ్ళీ ఎలా ఇన్ని విధాలుగా క్లాసిఫై చేశారు అంటే, ఇక్కడ నేను కొన్ని బేసిక్ లైక్ 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను. థాలోఫైటాలో మనకి ప్లాంట్ బాడీ స్పెసిఫిక్గా ఫామ్ అవ్వదు. అంటే ఒక రూట్ అని, ఒక స్టెమ్ అని, ఓకే, ప్లాంట్ బాడీ అంతా సిమిలర్గా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ థాలస్ లైక్ బాడీ షేప్డ్ అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్స్ వాల్వాక్స్, ఫ్యూకస్, స్పైరోగైరా అండ్ ఖారా. ఓకే, నెక్స్ట్ బ్రయోఫైటాలో మనకి కంప్లీట్ డిఫరెన్షియేషన్ ఉండదు, కానీ రూట్ లైక్ రూట్స్ ఉంటాయి, స్టెమ్ లైక్ స్టెమ్స్ ఉంటాయి. సో బాడీ ఈజ్ నాట్ దట్ మచ్ వెల్ డిఫరెన్షియేటెడ్. సో ఇక్కడ మనకి వాస్కులర్ టిష్యూస్ ఉంటాయి, కానీ ప్రాపర్ ట్రూ రూట్స్, ట్రూ స్టెమ్స్ మనకి ఇక్కడ బ్రయోఫైటాలో ఉండవు. ఓకే, సో నెక్స్ట్ ఈ బ్రయోఫైటన్ మనం ఏమంటాము అంటే, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చిందండి. సో which class of the plantae is called as amphibians అని ఎవరిని అంటారు అంటే, బ్రయోఫైటా అని amphibians అంటారు. ఎందుకు amphibians అంటారంటే, ఈ బ్రయోఫైటా దే ఆర్ టెరిస్ట్రియల్. ఇవి నేల మీద పెరిగే మొక్కలే, కానీ ఇవి రీప్రొడ్యూస్ చేయాలంటే రిప్రొడక్షన్కి మనకి ఖచ్చితంగా ఏముండాలి, వాటర్ ఉండాలి. ఇవి రీప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఖచ్చితంగా వాటర్ ఉండాలి. సో దే ఆర్ ల్యాండ్ ప్లాంట్స్, బట్ దే నీడ్ వాటర్ ఫర్ ద రిప్రొడక్షన్. సో అందుకే వీటిని ఏమంటారు, ఆంఫిబియన్స్. మీన్స్ దే నీడ్ బోత్ ల్యాండ్ అండ్ ఆల్సో వాటర్ ఫర్ దర్ సర్వైవల్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఫ్యునేరియా, స్పాగ్నమ్, మార్కెంటీనా. ఓకే, నెక్స్ట్ టెరిడోఫైటా. బాడీ ఈజ్ వెల్ డిఫరెన్షియేటెడ్, వాస్కులర్ టిష్యూస్ ఉంటాయి, బాడీ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ స్టెమ్స్, రూట్స్, ఫ్లవర్స్ ఎక్సెట్రా. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ టెరీస్, సెలాజినెల్లా అండ్ ఈక్విసెటమ్. అండ్ జిమ్నోస్పోమ్స్, ఓకే, దీస్ ఆర్ ఆల్సో వెల్ డిఫరెన్షియేటెడ్, బాడీ వెల్ డెవలప్డ్, వాస్కులర్. దే ఆల్సో పొసెస్ నేకెడ్ సీడ్స్ వితౌట్ ఎనీ కవరింగ్. నేకెడ్ సీడ్స్ మనకి దీంట్లో ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అక్కడ, సైకస్, స్పైనస్ అండ్ ఎఫిడ్రా. నెక్స్ట్ యాంజియోస్పోమ్స్ని మళ్ళీ మనం రెండు విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి మోనోకాట్స్, ఇంకొకటి డైకాట్స్. సో మోనోకాట్స్లో సీడ్లో సింగిల్ కాటిలేడన్ ఉంటుంది. కాటిలేడన్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, వీట్ ఉంది, ఓకే, బియ్యం గింజ తీసుకోండి, ఇట్ ఈస్ సింగిల్ కాటిలేడన్. అంటే ఇట్ కాంట్ బి డివైడ్ ఇంటూ 2 pieces. సో సింగిల్ కాటిలేడన్ ఉంటే మోనోకాట్స్ అంటారు. 2 కాటిలేడన్స్ ఉంటే ఏమంటారండి, డైకాట్స్ అంటారు. సో రెండింటికి కూడా ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా చూడాల్సింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఏ కాన్సెప్ట్ని లింక్ చేసామని చెప్పచ్చు. లైక్ లివింగ్ ఆర్గానిజమ్స్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి చూసాము, అండ్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంటిక్ కింగ్డమ్ చూసాము, అండ్ ప్లాంటిక్ కింగ్డమ్ మొక్క మళ్ళీ అవి ఏ క్లాసెస్ కింద డివైడ్ అవుతామో చూసాం. ఓకే, అండ్ నౌ కమింగ్ టు ద క్వశ్చన్, మాసెస్ అండ్ మార్కెంటియా కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఆన్సర్ ఏం చెప్తామండి, ఆల్రెడీ మీరు చూసారు దాంట్లో. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, bryophytes. So bryophytes are also called as amphibians of the plant kingdom. Good pet call. Okay, so answer is option D is the right answer. Next question. రెండవ ప్రశ్న. సో మానవ శరీరంలో ఆహారం నిరంతర కాలువ గుండా వెళ్తుంది. ఇది దేని వద్ద ప్రారంభమై పాయువు వద్ద ముగుస్తుంది? ఓకే, ఏమంటారండి, ఇన్ హ్యూమన్ బాడీ ద ఫుడ్ పాసెస్ త్రూ ఏ కంటిన్యూస్ కెనాల్ విచ్ బిగిన్స్ at and ends at anus.
సో ఆప్షన్ ఏ నోటి కుహరం అంటే బకల్ క్యావిటీ, ఆప్షన్ బి ఆహార పైపు అంటే ఫుడ్ పైప్, ఆప్షన్ సి కడుపు స్టొమక్, ఆప్షన్ డి రెక్టమ్ పూరీషనాళం. ఓకే, సో మనం ఈ క్వశ్చన్ చూసే ముందు మనం హ్యూమన్ బయాలజీలో మనం ఏం చదువుతామండి, లైక్ వి రీడ్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఇలా మనం హ్యూమన్ బయాలజీకి సంబంధించి డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ చదువుతాం కదా. సో ఇక్కడ మనకి ఏ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ, దే ఆస్క్డ్ అబౌట్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఇట్ ఈస్ ఏ ప్రీవియస్ ఇయర్ 2023 10th January సెకండ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. సో నేను మీకు ఇక్కడ బెటర్గా అర్థం అవ్వడానికి నేను ఒక చిన్న డయాగ్రామ్ వేశాను. సో దాంట్లో మనం ఏం చూస్తామంటే లైక్ ఫుడ్ మనకి పాస్ అవుతుంది. సో బేసిక్గా ఫుడ్ ఒకసారి మన బాడీలోకి ఎంటర్ అయ్యాక అంటే మనకి త్రూ బకల్ క్యావిటీ, దీన్ని ఓరల్ క్యావిటీ అంటాం. సో మనం లైక్ మౌత్తో మనం ఫుడ్ కన్జ్యూమ్ చేస్తామండి, దాన్నే మనం ఏమంటాం ఇంజెషన్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంజెషన్. ఇంజెషన్ అంటే మనకి మౌత్ క్యావిటీ ద్వారా ఫుడ్ లోపలికి వెళ్ళాక మనకి స్టొమక్లో ఫైనల్గా ఏమవుతుంది, డైజెషన్ అవుతుంది. ఓకే, సో డైజెషన్ అయ్యాక మనకి తర్వాత అబ్జార్ప్షన్, అడిగింది మనం అబ్జార్బ్ అవ్వాలి కదండి, బాడీ అబ్జార్బ్ చేయాలి. సో ఫైనల్గా ఫుడ్, మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ అబ్జార్బ్ అయ్యాక మిగతా వేస్ట్ మెటీరియల్ ఏమవుతుంది, మనకి ఎక్స్క్రీట్ అవుతుంది, ఎక్స్క్రీట్ అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ స్టెప్స్: ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్ అండ్ ఆల్సో ఎక్స్క్రీషన్. ఓకే, అయితే మనకి ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ డైజెషన్లో మనకి ఏమవుతుంది, సో సింపుల్గా మనం కొన్ని న్యూట్రియంట్స్, బేసిక్ న్యూట్రియంట్స్ తీసుకుంటాం. అవేంటి, కార్బోహైడ్రేట్స్ అంటాం, రైట్. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటండి, పిండి పదార్థాలు. ఈ కార్బోహైడ్రేట్స్ ఫైనల్గా దేని కింద అరుగుతాయి, మనకి గ్లూకోజ్ కింద అరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ మనకి ఫైనల్గా మనకి ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్టర్ డైజెషన్ ఏంటి, గ్లూకోజ్. తర్వాత మనకి ప్రోటీన్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. సో ప్రోటీన్స్ డైజెస్ట్ అయ్యాక మనకి దేని కింద వస్తుందా అంటే ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసి అమైనో యాసిడ్స్. తర్వాత ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు. సో ఇవి మనకి ఎలా అరుగుతాయండి, ఫ్యాటీ యాసిడ్స్. సో బాడీ వీటిని తీసుకుని మళ్ళీ దీని నుంచి మనకి జెనెటిక్ మెటీరియల్ని కానీ మన బాడీకి యూజ్ అయ్యే ప్రోటీన్స్ కానీ తయారు చేస్తూ ఉంటుంది. సో ఇలా మన బాడీ యొక్క మెటబాలిజం రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో హియర్ వి విల్ సీ అబౌట్ డైజెస్టివ్ సిస్టమ్. అక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ ఒకసారి చూస్తే నేను మన ఇంజెస్ట్ చేసే ఫుడ్ ఏ పార్ట్స్ నుంచి వెళ్తుందో ఒక చిన్న ఫ్లో చార్ట్ వేసాను, ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. బకల్ క్యావిటీ, మనం దీన్ని ఓరల్ క్యావిటీ అంటాం. మనం మౌత్తో ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తాము. ఇట్ గోస్ టు బకల్ క్యావిటీ, ఆల్సో కాల్డ్ ఎస్ ఓరల్ క్యావిటీ. అక్కడి నుంచి ఫుడ్ పైప్, తర్వాత స్టొమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్. సో ఇక్కడ నేను చిన్న డయాగ్రమెటిక్ ప్రెజెంటేషన్ ఇచ్చాను. సో మౌత్తో మనం కన్జ్యూమ్ చేశాక మనం టీత్తో చూ చేస్తాం. సో చూ చేశాక ఏమవుతుందండి, మనకి చూ చేసినప్పుడు మన మౌత్లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ ఎస్ సలైవరీ గ్లాండ్స్. ఈ సలైవరీ గ్లాండ్స్ ఏం చేస్తాయి అంటే ఇట్ ఈస్ ఏ మిక్స్చర్. సలైవరీ గ్లాండ్స్ మనకి ఒక మిక్స్చర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటి ఆ మిక్స్చర్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సలైవా. సో సలైవాలో మనకి ఏముంటాయేమో, సలైవాలో కొన్ని అయాన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సోడియం అయాన్స్, పొటాషియం అయాన్స్, క్లోరైడ్ అయాన్స్, బైకార్బోనేట్ అయాన్స్, దాంతోపాటు కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ ఏంటి అంటే ఎమైలేజ్ ఒకటి, లైసోజైమ్ ఒకటి. ఎమైలేజ్ పని ఏంటి అంటే ఇట్ డైజెస్ట్ స్టార్చ్. ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్తారు తినేటప్పుడు స్లోగా చూ చేస్తూ తినాలి అని. ఎందుకండి, సో మనం చూ చేస్తున్నప్పుడే కొన్ని పిండి పదార్థాలు మన సలైవాలోనే డైజెస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ ఎమైలేజ్ అనే ఎంజైమ్తో మాల్టోస్గా డైజెస్ట్ అవుతుంది. తర్వాత లైసోజైమ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం కదా, దాంట్లో చాలా సూక్ష్మ జీవులు ఉంటాయి. అంటే మనం వండుతాము, బట్ కొన్ని రా ఫుడ్స్ ఉంటాయి, మనం వండకుండా కుక్ చేయకుండా మనం కన్జ్యూమ్ చేస్తాం. దాంట్లో కొన్ని బ్యాక్టీరియా కానీ, మైక్రోబ్స్ కానీ, వైరస్లు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియాని చంపడానికి ఉన్న ఎంజైమ్ ఏంటి అంటే లైసోజైమ్ ఎంజైమ్. దీని తర్వాత మాల్టోస్ కూడా మనకి ఇక్కడ డైజెస్ట్ అవుతుంది. తర్వాత మాల్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్గా రిలీజ్ అవుతుంది. లాక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్గా రిలీజ్ అవుతుంది.
sucrose with the help of the sucrase it is released into glucose and fructose. ఓకే, సో ఇవి మనకి అదర్ ఇంపార్టెంట్ ఎంజైమ్స్. సో ఇక్కడ నుంచి మనకి ఫుడ్ త్రూ ఈసోఫాగస్, దీన్ని మనం ఫుడ్ పైప్ అంటాం. సో ఫుడ్ పైప్ నుంచి స్టొమక్లోకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ మనకి పక్కన లివర్ ఉంటుంది, గాల్ బ్లాడర్ ఉంటుంది, ప్యాంక్రియాస్. ఓకే, సో ఈ స్టొమక్ ఏంటంటే ఇది కూడా కొన్ని జ్యూసెస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటాము అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యాస్ట్రిక్ జ్యూస్. సో ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఓకే మనకి ఇవన్నీ దేంట్లో భాగం అంటే డైజెస్టివ్ జ్యూసెస్. గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇట్ ఆల్సో లైక్ సెక్రిట్ హెచ్సిఎల్, ఇట్ ఆల్సో సెక్రిట్స్ మ్యూకస్. సో మ్యూకస్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, స్టొమక్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను గ్యాస్ట్రిక్ జ్యూస్తో పాటు కొన్ని రకాల యాసిడ్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ రిలీజింగ్ హెచ్సిఎల్. హెచ్సిఎల్ అంటే మనకి ఎసిడిక్గా ఉంటుంది. ఓకే, దీని pH. సో హెచ్సిఎల్ తగిలి మన బాడీ లైనింగ్ అంటే స్టొమక్ లైనింగ్ పాడవుతుందేమో అని చెప్పి ఈ స్టొమక్ ఏం చేస్తుంది అంటే మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మ్యూకస్ ఏంటంటే ఈ లైన్స్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్గా ఉంటుంది. సో దాని ద్వారా హెచ్సిఎల్ అటాక్ నుంచి ఇది మనకి కాపాడుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి కొన్ని ఫుడ్స్ జరుగుతాయి అన్నమాట, డైజెస్ట్ అవుతాయి. సో లివర్, ప్యాంక్రియాస్ and gallbladder, they are also very important for fat metabolism, protein metabolism. Gallbladder secretes bile juice, very very important for fat digestion. ఓకే, సో తర్వాత ఎక్కడికి వెళ్తుందండి, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. సో మిగిలినవి డైజెస్ట్ అయితే మెయిన్గా ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ మనకి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్ప్షన్ యాజ్ వెల్ as మిగతాది డైజెస్ట్ అవుతుంది. సో ఫైనల్గా ఇది రెక్టమ్ నుంచి యానస్కి వెళ్తుంది. ఓకే, సో మీరు ఈ పాయింట్స్ మనకి ఏది అడగచ్చు అంటే ఎంజైమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ రావచ్చు. సో ఒకసారి అమైలైజ్, లైసోజైమ్కి సంబంధించి మీరు చెక్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇప్పుడు ఏమన్నారండి, హ్యూమన్ బాడీలో ఫుడ్ పాసెస్ త్రూ ఏ కంటిన్యూస్ కెనాల్, దాన్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బక్కల్ క్యావిటీ. ఓకే, ఇట్ బిగిన్స్ అట్ ఇట్ లైక్ కంటిన్యూస్ కెనాల్ని మనం ఈసోఫాగస్ అంటాం. అది దేని దగ్గర మొదలవుతుంది అంటే బక్కల్ క్యావిటీ. సో వాట్ ఈస్ ద ఆన్సర్? Answer is option A, buccal cavity is the right answer. And నేను ఒక పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీరు కనిపించి ఉంటుంది. సో మనకి బక్కల్ క్యావిటీలో లైక్ ఓరల్ క్యావిటీలో మనం దేంతో చూ చేస్తాం, టీత్తో చూ చేస్తాం. సో మనకి అడల్ట్లో ఎన్ని టీత్ ఉంటాయండి, పర్మనెంట్ 32 ఉంటాయి. సో మీరు ఇక్కడ జాని 4 భాగాలుగా విభజిస్తే 8 + 8, కిందేమో 8 + 8. ఓకే, సో ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రిమోలాస్, మోలాస్, ఇది కూడా మనకి క్వశ్చన్లో అడిగే అవకాశం. ఇట్ ఈస్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో అందుకే ఇక్కడ నేను ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రిమోలాస్, మోలాస్ని ఒక ఫార్ములాతో రాశాను, 2 + 1, 2 + 3. ఓకే, సో ఇక్కడ మనకి టోటల్ ఎన్ని ఉంటాయండి, 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8. సో హాఫ్ జాలో 8 ఉంటాయి, ఇంకొక హాఫ్ జాలో 8 ఉంటాయి, అప్పర్ జా మొత్తం 16, లోవర్ జా 16. క్లియర్? సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. మూడవ ప్రశ్న, కింది 4 3 సిలింట్రేట్ వర్గానికి ఉదాహరణలు అందువల్ల సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఆ సమూహానికి చెందని వాటిలో ఏది? ఆప్షన్ ఏ లివర్ ఫ్లూక్, ఆప్షన్ బి సి పెన్, ఆప్షన్ సి యానిమోన్, ఆప్షన్ డి బ్రెయిన్ కోరల్. ఓకే, సో 3 of the following 4 are examples of cilintrate phylum and therefore form a group. Which of the one that does not belong to the group? And it belongs to 2023 10th January 3rd shift question అండి. ఓకే, సో ఇక్కడ మీరు క్వశ్చన్ దేని గురించి అని అంటే మనం ఫస్ట్ క్వశ్చన్లో లైక్ ఆర్గానిజమ్స్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ చూసాం కదా. సో ఏ క్వశ్చన్ ఏ కింగ్డమ్కి సంబంధించిందని మీరు అనుకుంటున్నారు? ఇట్ బిలాంగ్స్ టు యానిమేలియా కింగ్డమ్. సో ఇక్కడ నేను మన ఫస్ట్ క్వశ్చన్లో యానిమేలియా కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి డీటెయిల్డ్గా చెప్పుకోలేదు. ఓకే, సో ఇక్కడ నేను మీకు యానిమేలియా కింగ్డమ్కి సంబంధించి క్లాసిఫికేషన్ ఒక ఫ్లో చార్ట్లో ఇచ్చాను. ఒకసారి దీన్ని చూడండి. సో యానిమేలియా కింగ్డమ్ క్లాసిఫికేషన్ మనం బేస్డ్ ఆన్ ద సెల్యులార్ లెవెల్ అండ్ టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్ తీసుకుంటాం. మనం సెల్యులార్ లెవెల్ ఆర్గనైజేషన్ లైక్ బేస్డ్ ఆన్ ద లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద బాడీ ఇలా మనం క్లాసిఫై చేసుకుంటాం. సో సెల్యులార్ లెవెల్లో పొరిఫెరా వస్తుంది, టిష్యూ లెవెల్ సో మనకి రేడియల్ సిమెట్రీ ఉంటుంది, బైలేటరల్ సిమెట్రీ ఉంటుంది. రేడియల్ సిమెట్రీ ఏమో సీలెంట్రేటా, టీనోఫోర్ ఇవన్నీ మనం ఆఫ్లైన్ క్లాస్లో డీటెయిల్గా చెప్పుకున్నాం. బైలేటరల్ సిమెట్రీ అంటే ప్లాటిహెల్మెంసిస్, ఎషెల్మెంతాస్, ఎనెలిడా, ఆథ్రోపోడా, మొలస్కా, ఎకినోడర్మాటా, హెమికార్డేటా అండ్ కార్డేటా. ఓకే,
సో నెక్స్ట్, సో ఇక్కడ మనకి మీరు చూస్తే మనకి క్వశ్చన్ దేని గురించి ఇచ్చారు, సీల్ అండ్ ట్రేటాకి సంబంధించి ఇచ్చారు. సో నేను సీల్ అండ్ ట్రేటాకి సంబంధించి ఒక చిన్ని లైక్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ మనం ఇక్కడ రాసుకున్నామండి. సో సీల్ అండ్ ట్రేటా, మెజారిటీ ఆఫ్ ద సీల్ అండ్ ట్రేటా ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్, అవి మెరైన్ ఆర్గానిజమ్స్, అండ్ ఇవి మల్టీ సెల్లర్ ఉంటాయి అండ్ ఎక్కువ కాలనీస్ ఫామ్ చేసుకుని ఉంటాయి అనమాట. ఓకే, అండ్ దే షో టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్. సో ఈ టిష్యూ లెవెల్ కూడా మనకి డిప్లోబ్లాస్టిక్ లెవెల్లో జరుగుతుంది. సో డిప్లోబ్లాస్టిక్ ఏంటి అంటే మనకి 2 layers ఆఫ్ ద సెల్స్ ఉంటాయి. పై లేయర్ని ఎక్టోడర్మ్ అంటాం, ఇన్నర్ లేయర్ని ఎండోడర్మ్ అంటాం. ఓకే, అండ్ దే షో రేడియల్ సిమెట్రీ అండ్ డైజెషన్ ఈజ్ ఆఫ్ 2 categories, ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అండ్ ఆల్సో ఎక్స్ట్రాసెల్యులర్ డైజెషన్. సో ఇవి సెక్షువల్ ప్రొడక్షన్ లోన్ అవుతాయి అండ్ ఆల్సో అసెక్షువల్ రిప్రొడక్షన్. సో అసెక్షువల్ రిప్రొడక్షన్ అయితే బడ్డింగ్ ప్రాసెస్ ద్వారా దే అసెక్షువల్లీ రీప్రొడ్యూస్ అండ్ వెరీ ఫ్యూ సీల్ అండ్ ట్రేటా దే గో త్రూ ద సెక్షువల్ రిప్రొడక్షన్. అండ్ దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హైడ్రా, రైజోస్టోమా అండ్ జీనియా. ఓకే, సో మళ్ళీ ఈ సీల్ అండ్ ట్రేటాని మనం 3 classes కింద క్లాసిఫై చేస్తాం. ఏంటి అంటే ఆంథోజోవా, హైడ్రోజోవా, స్కైఫోజోవా. క్లియర్? సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏం అడిగారు, ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 సీల్ అండ్ ట్రేటాకి సంబంధించింది, ఒకటి మాత్రం కాదు. లివర్ ఫ్లూక్ సీల్ అండ్ ట్రేటా కాదండి, సి పెన్, ఎస్ సీలోమ్ ఉంటుంది దాంట్లో. సి పెన్ ఈజ్ అ సీల్ అండ్ ట్రేటా, సి యానిమన్ ఈజ్ అ సీల్ అండ్ ట్రేటా, బ్రెయిన్ కోరల్ ఈజ్ అ సీల్ అండ్ ట్రేటా. మరి అసలు లివర్ ఫ్లూక్ అంటే ఏంటి? లివర్ ఫ్లూక్ ఏంటంటే ఇది ఒక పారాసైట్ అనమాట. ఈ పారాసైట్ ఏమో లైక్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ యొక్క లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో లివర్ డిజీజ్ని తీసుకొస్తుంది. అయితే మరి ఈ లివర్ ఫ్లూక్ దేనికి సంబంధించింది అని అంటే ఇట్ బిలాంగ్స్ టు యానిమేలియా. ఇది యానిమేలియా కింగ్డమ్కి సంబంధించింది. ఓకే, సో ఇట్ బిలాంగ్స్ టు యానిమేలియా కింగ్డమ్ ఓన్లీ. బట్ యానిమేలియా కింగ్డమ్లో దేనికి సంబంధించింది అంటే ప్లాటిహెల్మింథిస్. వాట్? ప్లాటిహెల్మింథిస్. సో ఇక్కడ ప్లాటిహెల్మింథిస్కి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ రాశాను. సో దే ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్, బైలేటరల్ సిమెట్రీ సేమ్, ఆర్గాన్ లెవెల్ అక్కడ పైన టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్, ఇదేమో ఆర్గాన్ లెవెల్ ఆర్గనైజేషన్. సో ఈ ప్లాటిహెల్మింథిస్కి సంబంధించి వెరీ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్స్క్రీషన్ ఇవి కొన్ని రకాల సెల్స్ ద్వారా చేస్తే దే ఆర్ కాల్డ్ as ఫ్లేమ్ సెల్స్. ఓకే, అండ్ దీని యూనిక్ పాయింట్ ఏంటంటే దే హ్యావ్ ద నర్వస్ సిస్టమ్, ఇట్ లుక్స్ లైక్ ల్యాడర్ లైక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అండ్ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ కూడా ఇవి మనకి సమ్ యూనిక్. సో 3 స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాటిహెల్మింథిస్ ఏంటంటే సెల్ఫ్ ఫర్టిలైజేషన్, ఫ్లేమ్ సెల్స్, ల్యాడర్ లైక్ నర్వస్ సిస్టమ్. అండ్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ప్లానేరియా, ఆక్టోప్లాన్ అండ్ టీనియా స్పీషీస్. అండ్ ప్లాటిహెల్మింథిస్ మళ్ళీ ఫర్దర్గా క్లాసిఫై అవుతుంది టర్బలేరియా, ట్రెమటోడా అండ్ సెస్టోడా. క్లియర్? సో లివర్ ఫ్లూక్ దేనికి సంబంధించింది? ప్లాటిహెల్మింథిస్. ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు సీల్ అండ్ ట్రేటా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? సో ఆన్సర్ ఈస్ థర్డ్ క్వశ్చన్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ, లివర్ ఫ్లూక్, ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు సీల్ అండ్ ట్రేటా, ఇట్ బిలాంగ్ టు ప్లాటిహెల్మింథిస్. సో బి, సి, డిని మనం ఎలిమినేట్ చేస్తాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 4వ ప్రశ్న. సో మనకి జీవులు చనిపోయిన మరియు క్షీణిస్తున్న పదార్థాల నుండి పోషకాలను తీసుకునే పోషకాహార విధానాన్ని ఏ పోషకాహారం అంటారు? ఓకే, సో ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ టేక్ ఇన్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ న్యూట్రిషన్? పరపోషకాలు, పూతికాహారులు, స్వయం పోషకాలు, మాంసాహారులు. ఓకే, సో మనం హెట్రోట్రోఫిక్, సాప్రోట్రోఫిక్, ఆటోట్రోఫిక్ అండ్ కార్నివోరస్. సో దీంట్లో మనకి ఏది కరెక్ట్ అండి? ఓకే, సో ఇక్కడ నేను మీకు ఇచ్చిన టేబుల్ ఇస్తాను, ఇక్కడ రాసేద్దాం. ఓకే, సో మనకి న్యూట్రిషన్ 2 categories మనం క్లాసిఫై చేస్తాం. న్యూట్రిషన్ ఈజ్ క్లాసిఫైడ్ బేసికలీ ఇంటూ 2 categories. ఏంటి 2 categories అంటే, ఒకటి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, ఒకటేంటమ్మా ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, ఇంకొకటి హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్. ద అదర్ ఈజ్ హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఆటోట్రోఫిక్ అండ్ హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్. లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆటోట్రోఫిక్ అంటే ఏ జీవులైతే దాని ఓన్ ఫుడ్ని అదే ప్రొడ్యూస్ చేసుకుంటాయి, అదే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాయి. ద ఆర్గానిజమ్స్ విచ్ సింథసైజెస్, the organisms which produce its own food. Okay, the organism which synthesizes its own food material are called as autotrophic. Then best example enti
క్లోరోఫిల్ ఉన్న ప్లాంట్స్ అన్నీ దీనికి ఎగ్జాంపుల్సే. బికాస్ ప్లాంట్స్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ, ఏంటది ఫోటోసింథసిస్, ఇవి ఏం చేస్తాయి, ఫుడ్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. సో లైక్ ఫోటోసింథసిస్ మీకు ప్రిన్సిపల్ తెలుసు కదండి. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? సో అట్మాస్ఫియర్ నుంచి చుట్టూ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, రూట్స్ ద్వారా వాటర్ని కన్జ్యూమ్ చేస్తాయి. సో ఫైనల్గా దే ప్రొడ్యూస్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ C6H12O6, దాన్ని మనం గ్లూకోజ్ అంటాం. దీంతో పాటు మనకి ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తాయి అండ్ లైట్గా వాటర్ మాలిక్యూల్స్ని ఇవి మనకి రిలీజ్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ లైక్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫోటోసింథసిస్. సో ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్. ఓకే, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ దెన్ వాట్ అబౌట్ హెట్రోట్రాఫిక్? హెట్రోట్రాఫిక్ని మళ్ళీ మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఓకే, అది కొంచెం పెద్దది వస్తుంది, సో ఐమ్ అరేజింగ్ ఇట్, మీరు ఇక్కడ చూసుకోండి. సో అగైన్ హెట్రోట్రాఫిక్ హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్, హెట్రోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ ఆర్ డివైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఒకటేమొచ్చి సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం, సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్. సో సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఈ జీవులు, ఏ జీవులు అయితే సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ని ఫాలో అవుతాయో అవి సాప్రోఫైట్స్గా, లైక్ సాప్రోఫైట్స్గా దే లివ్. వాట్ ఈస్ సాప్రోఫైట్? సాప్రోఫైట్స్ అంటే ద ఆర్గానిజమ్స్ విచ్ ఫీడ్ ఆన్ ద డెడ్ అండ్ డీకేడ్ ఆర్గానిక్ మ్యాటర్. సో వాట్ ఆర్ సాప్రోఫైట్స్? They are the organisms which they feed on the dead and decayed organisms are called as saprophytes. Example చెప్పగలరా? Yes. What are the example? Yeast, mushrooms, best example. మనం దీన్ని ఫుడ్ గా కూడా కన్స్యూమ్ చేస్తాం. Yeast and mushrooms, they feed on dead and decayed matter. Yeast and mushrooms. Yes. Next, second category వచ్చేసి, second category parasitic nutrition. Second category like in heterotrophs లో ఏంటి, పారాసైటిక్ న్యూట్రిషన్. సో ఈ పారాసైట్స్ ఏంటి అంటే, సాప్రోఫైట్స్ ఎవరికి హాని చేయవు, ఇంకా అవి ఎర్త్ని క్లీన్ చేస్తాయండి. బికాస్ డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ని దే క్లీన్ అనమాట. బట్ పారాసైట్స్ అలా కాదు, వేరే ఒక జీవికి హాని చేస్తూ దే అప్టైన్ ద న్యూట్రిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. లైస్, మన తల్లో పేలు, ఓకే, లైస్ అండ్ టేప్ వామ్, మనకి పొట్టలో పురుగులు ఉంటాయండి చిన్నపిల్లలకి. సో ఇవి ఏం చేస్తాయి, మన మీద లైక్ మన బాడీ మీద ఫీడ్ అయ్యి దే అప్టైన్ దేర్ న్యూట్రిషన్. సో పారాసైట్స్ అంటే ఏంటి, దే ఆర్ నథింగ్ బట్ దే ఫీడ్ ఆన్ లివింగ్ ఆర్గానిజమ్స్, బతికున్న జీవుల మీద పడి తిని దే అప్టైన్ ద న్యూట్రిషన్. సో దీనివల్ల ఏంటి, లైక్ దానికి న్యూట్రిషన్ వస్తుంది, కానీ ఎవరి మీద అయితే డిపెండ్ అవుతుందో వాళ్ళకి న్యూట్రిషన్ లాస్ అవుతుందని. ఓకే, సో పారాసైటిక్ న్యూట్రిషన్. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్, సో ఇవన్నీ దేంట్లో క్లాసిఫికేషన్, హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్లోనే క్లాసిఫికేషన్. థర్డ్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఈజ్ హోలోజోయిక్ న్యూట్రిషన్. హోలోజోయిక్ న్యూట్రిషన్. హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటే ద ఆర్గానిజమ్స్ విచ్ ఫీడ్ ఆన్ ద ప్లాంట్స్ విచ్ ఫీడ్ ఆన్ ద అదర్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, హ్యూమన్స్ అండ్ ఆల్సో అమీబా. దీస్ ఆర్ హోలోజోయిక్. సో ఇవి వేరే ఆర్గానిజమ్స్ని లైక్ ఎక్స్క్లూజివ్గా వేరే ఆర్గానిజమ్స్ అంటే దే ఫీడ్ ఆన్ ప్లాంట్స్, దే ఫీడ్ ఆన్ యానిమల్స్. సో హోలోజోయిక్స్ ఆర్ విచ్ ఫీడ్ ఆన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఆర్గానిక్ ఫుడ్ మెటీరియల్ మీద డిపెండ్ అయ్యే జీవులు హోలోజోయిక్ న్యూట్రిషన్ ఫాలో అవుతున్నట్టు. క్లియర్? సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, జీవులు చనిపోయిన మరియు క్షీణిస్తున్న పదార్థాల నుండి పోషకాలను తీసుకునే పోషకాహార విధానాన్ని ఏమని పిలుస్తారు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సాప్రోట్రోఫిక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పూతికాహారులు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 5వ ప్రశ్న, థయామిన్ అని కూడా పిలువబడే వైటమిన్ ఏది? ఆప్షన్ ఏ వైటమిన్ B1, ఆప్షన్ బి వైటమిన్ B3, ఆప్షన్ సి వైటమిన్ B12, ఆప్షన్ డి వైటమిన్ B2. ఓకే, సో విచ్ వైటమిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ థయామిన్ అని అడుగుతున్నారు. మనకి వైటమిన్స్, అసలు వైటమిన్స్ బయాలజీలో మనకి ఎక్కడ వస్తాయి? సో ఇక్కడ మనకి న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. విల్ రీడ్ న్యూట్రిషన్. సో ఈ న్యూట్రిషన్లో మనం లైక్ వి విల్ టాక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, డిఫరెంట్ పోషకాల గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఈ పోషకాలు మీరు చూస్తే 2 రకాలు ఉంటాయి, మ్యాక్రోన్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్. సో దీస్ ఆర్ ఆఫ్ 2 కేటగిరీస్. ఒకటేంటి మ్యాక్రోన్యూట్రియన్స్, ఇంకొకటి మైక్రోన్యూట్రియన్స్. పేర్లోనే ఉంది మ్యాక్రో. మ్యాక్రో అంటే
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాక్రో? మ్యాక్రో అంటే లార్జ్. సో మన ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేసే న్యూట్రియన్స్ మ్యాక్రో న్యూట్రియన్స్. ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు, ఇవి ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ని ఇస్తాయి. ఆన్ డైజెషన్ దే విల్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ అండ్ ఆల్సో ఇది మనం లార్జ్ క్వాంటిటీలో మనం దీన్ని కన్జ్యూమ్ చేస్తాం. సో ఇలాంటివి మనకి ఏముంటాయండి మన తినే ఆహారంలో? ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, ప్రోటీన్స్ అండ్ కొవ్వు పదార్థాలు, ఫ్యాట్స్, రైట్? తర్వాత మైక్రోన్యూట్రియన్స్. సో మైక్రోన్యూట్రియన్స్ అంటే ఇవి మనకి ఇవంతా ఎక్కువ క్యాలరీస్ ఇవ్వండి, లైక్ లో క్యాలరీస్ అండ్ ఇవి మనం మైక్రోగ్రామ్స్లో కన్జ్యూమ్ చేస్తాం. అంటే మన గ్రాముల లెక్క తీసుకోము, గ్రాముల లెక్క తీసుకుంటే మళ్ళీ డెఫిషియన్సీ డిజార్డర్స్ కూడా వస్తాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వైటమిన్స్ అండ్ తర్వాత మినరల్స్. వైటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్. క్లియర్? ఈ కాన్సెప్ట్ వరకు క్లియర్ కదా? సో అగైన్ ఈ వైటమిన్స్ని మనం చాలా విధాలుగా క్లాసిఫై చేస్తాం. వైటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ మెయిన్లీ ఇంటూ 2 categories. ఒక కేటగిరీ ఏంటి అంటే some vitamins are fat soluble, some vitamins are water soluble. What does it mean? ఇప్పుడు మీరు వైటమిన్స్ తిన్నాక మన డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళాక అవి కొవ్వులో మాత్రమే కరిగేవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. అంటే దాని డైజెషన్కి ఖచ్చితంగా మనకి ఏముండాలండి? ఫ్యాట్ ఉండాలి. కొన్ని వైటమిన్స్ ఉంటాయి దే ఆర్ ఓన్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్, అంటే దాని అరుగుదలకు మనకి ఖచ్చితంగా ఏముండాలి? వాటర్ ఉండాలి. దే ఆర్ ఓన్లీ డిజాల్వ్డ్, దే ఆర్ ఓన్లీ హైడ్రోలైజ్డ్ ఇన్ వాటర్, దే ఓన్లీ గెట్ డిజాల్వ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యాట్. మరి ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ఎస్, వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ కే, ఎడెక్ అంటాం. అండ్ ఇక్కడ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఆర్ ద వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ ఆల్సో వైటమిన్ సి ఈజ్ ఏ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. క్లియర్ ఎవ్రీవన్? సో ఇప్పుడు మరి క్వశ్చన్ ఏంటి? సో దిస్ ఇస్ అ ఇంట్రొడక్షన్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటండి? వైటమిన్ థయామిన్ అని ఏ వైటమిన్ అంటారు? సి మనకి నేను ఇప్పుడు అన్నీ చెప్పను కానీ బికాస్ ఆఫ్ ద టైం ఫ్యాక్టర్ మనం ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేయాలి. సో మీరు వైటమిన్స్ చదివేటప్పుడు ఈ సైడ్ హెడ్డింగ్స్ ఖచ్చితంగా చదవండి. అంటే మీకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి ఖచ్చితంగా మీకు బిట్స్ వచ్చే అవకాశం ఉంది. వైటమిన్స్కి సంబంధించిన కెమికల్ నేమ్స్ ఏంటి? వైటమిన్స్కి సంబంధించిన కెమికల్ నేమ్స్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి డెఫిషియన్సీ డిజార్డర్స్ ఏంటి? అంటే వీటి లోపం వల్ల మనకి ఎలాంటి జబ్బులు వస్తాయి? లోపం వల్ల రావచ్చు, లేకపోతే ఎక్కువైపోయి కూడా రావచ్చండి. తర్వాత ఇవి ఏ తిండి పదార్థాల్లో మనకి లభిస్తాయి? సోర్స్. ఈ 3 మీరు ఖచ్చితంగా చదవాలి. వైటమిన్స్ యొక్క కెమికల్ నేమ్స్ ఏంటి, డెఫిషియన్సీ డిజార్డర్స్ ఏంటి, తర్వాత సోర్సెస్. అండ్ ఇంకా మీకు కొంచెం డెప్త్ చదవాలనుకుంటే వైటమిన్స్కి సంబంధించి బేసిక్ ఫంక్షన్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐ హెల్త్ అండి. ఓకే, వైటమిన్ కే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలిటీ, రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఇలా మనకి కొన్ని వైటమిన్స్కి బేసిక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ చూసుకోవాలి, సోర్సెస్ చూడాలి, డెఫిషియన్సీ డిజార్డర్స్ చూడాలి అండ్ ఆల్సో కెమికల్ నేమ్స్ చూడాలి. These are the very 4 important side headings. ఓకే, ఇక్కడ నేను అన్నీ కవర్ చేయను బికాజ్ మనకి 1 hour టైంలో ఓన్లీ వైటమిన్స్ అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ నేను అన్నీ కవర్ చేయను, జస్ట్ ఐ విల్ సీ ద కెమికల్ నేమ్స్ చూద్దాం. ఓకే, సో ఐమ్ ఎరేజింగ్ ఇట్. ఓకే, ఫస్ట్ మనం ఎడెక్తో స్టార్ట్ చేద్దామండి. వైటమిన్ ఏ. వైటమిన్ ఏ ఇట్ ఈస్ ఫేమస్లీ కాల్డ్ యాజ్ రెటినాల్. సో వైటమిన్ ఏని మనం ఏమంటాం? రెటినాల్. అండ్ వైటమిన్ డి, the chemical name of vitamin D is calciferol. What is vitamin D? Calciferol. And vitamin E, ఇది మనం వైటమిన్ ఈ టాబ్లెట్స్ ఎక్కువ వేసుకుంటాం ఫర్ స్కిన్ హెల్త్, ఫర్ హెయిర్ హెల్త్. ఓకే, వైటమిన్ ఈ is called as tocopherol. Vitamin E, tocopherol. And what is vitamin K? Vitamin K, phylloquinone. Phylloquinone. So EDEC, ఈ EDEC ఏంటమ్మా? These are fat soluble or water soluble? These are exclusively fat soluble vitamins. Fat soluble EDEC. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూడాలి? వాటర్ సాల్యుబుల్. సో ఇక్కడ మీకు వైటమిన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పేస్తున్నాను అండ్ ఆల్సో బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నాను, అవి ఏంటో చూద్దాం. నెక్స్ట్ వైటమిన్ B1. వైటమిన్ B1 is famously called as, chemical it is called as
థయామిన్. అదేనా మన క్వశ్చన్? థయామిన్ అని దేన్ని అంటారు? ఏమంటారండి? దేని అంటారు? ఆన్సర్ ఈజ్ వైటమిన్ B1 థయామిన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మిగతా వైటమిన్స్ కూడా చూద్దాం. వైటమిన్ B2. వైటమిన్ B2 is called as riboflavin, and vitamin B3. Vitamin B3 is called as niacin. Vitamin B5, it is called as pantothenic acid. And very important vitamin B7, very important for like hair growth. Okay, it is the most used vitamin in cosmetic industry, biotin. Next, vitamin B9, it is called as folic acid. And vitamin B12 cyanocobalamin. సో మన బ్లడ్ హెల్త్కి, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనకి ఏముండాలమ్మా? సైనోకొబాలమైన్, వెరీ ఇంపార్టెంట్. అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఇవేనండి. ఓకే, సో బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏంటి? 1, 2, 3, 5, 7, 9 and 12. B1, B2, B3, B5, B7, B9, B12. అండ్ దీంతో పాటు ఓన్లీ ఇవే కాదు కదా, ఇంకొక వైటమిన్, వెరీ స్పెషల్ వైటమిన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైటమిన్ సి. దీన్ని మనం ఏమంటాం? Vitamin C. Vitamin C, it is famously called as ascorbic acid. So ivanni manaki B complex vitamin as well as vitamin C, it comprise of water soluble vitamins. So దేంట్లోకి వస్తుంది? water soluble vitamins. So clear? So this is the classification and this is the కెమికల్ నేమ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వైటమిన్. సో ఇవన్నీ మీరు రాసుకోండి, బై హార్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదో ఒక షిఫ్ట్లో క్వశ్చన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ థయామిన్, ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ వైటమిన్ B1. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 6వ ప్రశ్న. సో మనకి బులీమియాను ఏది బాగా వివరిస్తుంది? ఆప్షన్ ఏ నరాల బలహీనత, ఆప్షన్ బి ఆహార సంబంధిత రుగ్మత, ఆప్షన్ సి మానసిక రుగ్మత, ఆప్షన్ డి ఆందోళన రుగ్మత. సో మనకి ఈ బులీమియా అనేది మనకి ఎక్కువగా కోవిడ్ అప్పుడు ఎక్కువ వచ్చిందండి. సో ఏంటంటే ఇది బేసిక్గా ఇట్ ఈస్ అన్ ఈటింగ్ డిజార్డర్. సో ఇది మనకి ఏముంటుంది? ఈటింగ్ డిజార్డర్, ఆహారపు సంబంధిత రుగ్మత. ఓకే, సో ఇది మనకి చాలా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఈ మధ్యన జర్నల్స్లో వస్తున్నాయి అనమాట. సో ఇది ఏంటంటే ఇక్కడ ఈ డిజార్డర్లో మనిషి లైక్ ఎక్కువ ఒకేసారి ఫుడ్ని ఒకేసారి కన్జ్యూమ్ చేస్తారు. సో మళ్ళీ అది కన్జ్యూమ్ చేసాక బాడీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ దాన్ని వామిటింగ్ ద్వారా ఆర్ ఇంకేదో అదర్ యాక్టివిటీస్ ద్వారా ఫుడ్ని బయటకు తీసుకొచ్చేస్తారు. మళ్ళీ కొంతసేపు ఉన్నాక దే యాక్టివ్లీ లైక్ దే ఈట్ సో మచ్ ఫుడ్ ఎట్ ద సేమ్ టైం. సో దీన్ని ఇలాంటి డిజార్డర్, ఇలాంటి జబ్బుని మనం ఏమంటామంటే బులీమియా. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బులీమియా. ఇట్ ఈస్ అన్ ఈటింగ్ డిజార్డర్, ఆహార సంబంధిత రుగ్మత. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 7వ ప్రశ్న. వైటమిన్ సి ఒక యాంటీ ఆక్సిడెంటా, లేదా యాంటీజెన్, లేదా యాంటీవైరస్, లేదా యాంటీబయోటిక్? ఓకే, సో వైటమిన్ సి. సో ఆల్రెడీ నేను వైటమిన్స్ గురించి మన ప్రీవియస్ క్వశ్చన్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ క్లాసిఫికేషన్ అంతా చెప్పాను. సో నేను ప్రీవియస్ క్వశ్చన్లో ఏం చెప్పాను? వైటమిన్స్కి సంబంధించి సైంటిఫిక్ నేమ్స్ గురించి చెప్పాను. వైటమిన్స్ అండ్ ద రెస్పెక్ట్ టు సైంటిఫిక్ నేమ్స్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ లైక్ ఫంక్షన్స్ కాదు కానీ హియర్ ఐ వుడ్ లవ్ టు డిస్కస్ అబౌట్ డిజార్డర్స్. ఓకే, సో వైటమిన్స్కి సంబంధించి డిజార్డర్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ. సో వైటమిన్ ఏ మనకి దీనివల్ల ఏమొస్తుంది అంటే, సో వైటమిన్ ఏ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ లైక్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఐ హెల్త్. ఓకే, సో ఐ హెల్త్ మెయింటెనెన్స్కి వైటమిన్ ఏ వెరీ ఇంపార్టెంట్. సో వైటమిన్ ఏ డిజార్డర్ ఏంటి అంటే ఇది లోపముల వల్ల మనకి రే చీకటి, నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. తర్వాత వైటమిన్ B1కి వెళ్దాం. వైటమిన్ B1 ఇది మనకి ఏ జబ్బుని కలగజేస్తుంది అంటే బెరిబెరి. ఇవన్నీ మనం ఆఫ్లైన్ క్లాస్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఐ విల్ గో లైక్ అంత డీటెయిల్గా వెళ్ళను. నెక్స్ట్ వైటమిన్ B2 ఏంటి అంటే ఎరిబోఫ్లావనోసిస్. సో ఇది మనకి కంటికి సంబంధించిన జబ్బు. ఓకే, చర్మానికి సంబంధించింది కూడా ఎరిబోఫ్లావనోసిస్. ఓకే, నెక్స్ట్ వైటమిన్ B3 దీనివల్ల మనకి పెలాగ్రా, దీని లోపం వల్ల మనకి ఏమొస్తుందండి? పెలాగ్రా. నెక్స్ట్ వైటమిన్ B5 పారస్థీషియా. వైటమిన్ B5 పారస్థీషియా. వైటమిన్ B6 ఎనీమియా.
వైటమిన్ B6 ఎనీమియా. ఓకే, సో ఇవన్నీ రాసుకోండి. A, B1, B2, B3, B5, B6. దెన్ వాట్ అబౌట్ వైటమిన్ B7? ఓకే, ఐ రేజింగ్ ఇట్. వైటమిన్ B7, సో మనకి చర్మానికి సంబంధించిన జబ్బులు వస్తాయి. సో ఇట్ కాజెస్ డర్మటైటిస్ అండ్ ఆల్సో ఎంటిరోటైసిస్. ఓకే, ఎంటిరైటిస్ అండ్ డర్మటైటిస్. నెక్స్ట్ వైటమిన్ B9 యాజ్ వెల్ యాజ్ వైటమిన్ B12. B9 యాజ్ వెల్ యాజ్ వైటమిన్ B12. సో రక్తానికి సంబంధించిన జబ్బు మనకు వస్తుందండి. సో బేసిక్గా ఎనీమియా వస్తుంది, ఎనీమియా. సో దీని ద్వారా వచ్చే ఎనీమియాని ఏమంటారంటే మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటారు. ఓకే, సో దీంతో మనకి B కాంప్లెక్స్ వైటమిన్స్ అయిపోయాయి. సో ABC, నెక్స్ట్ C, ఇదే మనకి లైక్ ఇప్పుడు ఇచ్చిన వైటమిన్ C. సో వైటమిన్ C, ఇట్ హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. సో మన ఇమ్యూన్ సిస్టమ్కి కావాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ రాడికల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో వైటమిన్ C హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్. దీని లోపం వల్ల మనకి వచ్చే జబ్బులు ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కర్వీ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ గమ్స్ మనకి స్వెల్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వైటమిన్ D, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోన్ హెల్త్. రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా, ఇంకా రెండు ఉన్నాయి. ఎడెక్, ఈ మనకి ఫర్టిలిటీకి సంబంధించిన డిజార్డర్ ఇది. సో ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. వైటమిన్ E. వైటమిన్ K, బ్లడ్ క్లాటింగ్ అవ్వదండి. వైటమిన్ K బ్లడ్ క్లాటింగ్ మనకి అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అదర్ డెఫిషియన్సీ డిజార్డర్స్ ఆఫ్ వైటమిన్స్. సో వైటమిన్ Cకి ఏ ప్రాపర్టీ ఉంటుందమ్మా? యాంటీ ఆక్సిడెంట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? సో నేను మన ముందు క్వశ్చన్లో వైటమిన్స్ అండ్ దేర్ కెమికల్ నేమ్స్ గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ వైటమిన్కి సంబంధించిన ఫంక్షన్ లైక్ యాంటీ ఆక్సిడెంట్ అన్నారు కాబట్టి, సో ఇక్కడ నాకు లైక్ డెఫిషియన్సీ డిజార్డర్స్ చెప్తే బెటర్ అనిపించింది. మీరు ఇంకా ఏం చూసుకోవాలి? సోర్సెస్ ఆఫ్ వైటమిన్స్ చూసుకోండి అండ్ ఇంకా అదర్ ద బేసిక్స్ ఫంక్షన్స్ చూసుకోండి. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. 8వ ప్రశ్న. సో మనకి ఆప్షన్స్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి ఇచ్చి కింది జత సెల్ ఆకారంలో ఏది సరైనది? ఆప్షన్ 1 ఎర్ర రక్త కణాలు గోళాకార ఆకారం. ఆప్షన్ 2 కండర కణాలు కుదుర ఆకారం. ఓకే, సో మనకి 2 మాత్రమే, 1 లేదా 2 1 లేదా 2 కాదు, 1 మాత్రమే, 1 మరియు 2 రెండు. సో ఇక్కడ ఏమన్నారండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ద సెల్ షేప్ ఇస్ కరెక్ట్? రెడ్ బ్లడ్ సెల్స్, మజిల్ సెల్స్. దానికి సంబంధించిన రెస్పెక్టివ్ షేప్ గురించి ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే. ఓకే, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఉంటాయండి, రైట్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఈ బ్లడ్ సెల్స్ని మనం ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు? బ్లడ్ సెల్స్ ఆర్ మేజర్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఒకటి ఏంటి? మనం RBC అంటాం. RBC అంటే ఏంటి? రెడ్ బ్లడ్ సెల్స్. RBC అంటే రెడ్ బ్లడ్ సెల్స్. దీన్నే మనం దేర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎరిథ్రోసైట్స్. RBC is also called as erythrocytes. Okay, erythro ante enti? Erythro means the pigment which is in red in color. So దీంట్లో మనకి ఉండే pigment ఏంటండి? So what is the pigment present in this cell? It is called as hemoglobin. Okay, so hemoglobin అనే ఒక pigment వల్ల మనకి ఈ సెల్ కి రెడ్ కలర్ షేప్ వస్తుంది. సారీ, సెల్కి రెడ్ కలర్ వస్తుంది, నాట్ రెడ్ కలర్ షేప్, రెడ్ కలర్ వస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హిమోగ్లోబిన్. ఓకే, సో హిమోగ్లోబిన్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. SSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్? హిమోగ్లోబిన్ ఏం లేదు, మన బాడీలో కంప్లీట్గా మనకి రెస్పిరేటరీ సిస్టమ్ కాకుండా ఇంకో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ అని ఉంటుంది. సో ఏంటి? లంగ్స్ నుంచి O2 డిఫరెంట్ పార్ట్స్కి వెళ్తుంది, డిఫరెంట్ పార్ట్స్ నుంచి లంగ్స్కి CO2 క్యారీ అవుతుంది. మరి క్యారీ చేసే పిగ్మెంట్ ఎవరు? రెడ్ బ్లడ్ సెల్స్లో మనకి ఏముంటుంది? RBCలో మనకి హెమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఈ హెమోగ్లోబిన్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్తో కంపాటబుల్గా ఉంటుంది. సో ఇట్ మేక్స్ ఎ బాండ్ విత్ కార్బన్ డైఆక్సైడ్. సో మన బాడీలో ఈ కార్బన్ డైఆక్సైడ్ సర్క్యులేషన్కి మనకి కార్బన్ డైఆక్సైడ్ హెచ్బికి బైండ్ అయ్యి ఇట్ మూవ్స్ ఫ్రమ్ వన్ పార్ట్ టు ద అనదర్ పార్ట్. Clear? So major function in hemoglobin for the transportation of CO2 is very very important function and also previous year question of your SSC exam. So erythrocytes. దీని తర్వాత మనకి ఇంకొకటి ఏంటి అంటే
వైట్ బ్లడ్ సెల్స్ అని అంటారు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వైట్ బ్లడ్ సెల్స్. సో మనం వీటిని ఏమంటాము, లూకోసైడ్స్. వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లూకో, అంటే వైట్ ఇన్ కలర్ అనమాట. దీన్ని మళ్ళీ మనం చాలా రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఒకటి ఏంటి అంటే న్యూట్రోఫిల్, ఇంకొకటి ఈసినోఫిల్, తర్వాత బాసోఫిల్, నెక్స్ట్ ఈజ్ బాసోఫిల్, నెక్స్ట్ ఈజ్ లింఫోసైడ్స్, మోనోసైడ్స్. తర్వాత ఏంటమ్మా, లింఫోసైడ్స్ అండ్ మోనోసైడ్స్. సో ఇన్ని రకాలుగా మనం వైట్ బ్లడ్ సెల్స్ని క్లాసిఫై చేయొచ్చు. న్యూట్రోఫిల్, ఈసినోఫిల్, బాసోఫిల్, లింఫోసైడ్స్ అండ్ మోనోసైడ్స్. అండ్ ఈ మూడు మీరు చూస్తే న్యూట్రోఫిల్స్, ఈసినోఫైట్స్, బాసోఫిల్స్, ఈ మూడిట్లో మనకి గ్రాన్యూల్స్ ఉంటాయి. అండ్ హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ గ్రాన్యులోసైడ్స్. వాటిని ఏమంటాము, గ్రాన్యులోసైడ్స్. దీంట్లో మనకి గ్రాన్యూల్స్ ఉండవు అండ్ హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎగ్రాన్యులోసైడ్స్. ఎగ్రాన్యులోసైడ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ ఇంపార్టెంట్ సెల్, దట్ ఈజ్ ప్లేట్లెట్స్. దట్ ఈజ్ వాట్, ప్లేట్లెట్స్. సో ప్లేట్లెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వాట్, బ్లడ్ క్లాటింగ్. బ్లడ్ క్లాటింగ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ థ్రోంబోసైడ్స్. ప్లేట్లెట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ థ్రోంబోసైడ్స్. సో బ్లడ్ సెల్స్ని మనం మూడు విధాలుగా విభజించాం. ఒకటేంటమ్మా, ఆర్బీసీ, వైట్ బ్లడ్ సెల్స్. సో ఆర్బీసీ ఎరిథ్రోసైట్స్, వైట్ బ్లడ్ సెల్స్ leukocytes, and platelets thrombocytes. These are very very important for like clotting function, and WPC very important for immune system functioning, and RBC is very important for carbon dioxide transportation. Okay, సో రెండు మనకి షేప్స్ చూస్తే ఆర్బీసీస్ మనకి స్పెరికల్గా ఉంటాయి అండ్ మనకి మజిల్ సెల్స్ వచ్చేసి స్పిండిల్ షేప్లో ఉంటాయి. మనకి స్పిండిల్ షేప్, సో స్పిండిల్ షేప్లో ఉంటాయి. సో రెండు కూడా కరెక్టేనండి. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి, బోత్ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. 9వ ప్రశ్న. సో కౌమార దశలో ఉన్నవారు ప్రతిరోజు ఎన్ని సమతుల్య భోజనాలు మరియు సగటు పరిమాణం కలిగి ఉండాలి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 6. ఓకే, సో హౌ మెనీ బ్యాలెన్స్డ్ మీల్స్ అండ్ యావరేజ్ సైజ్ ఈచ్ డే షుడ్ అడాలసెన్స్ హ్యావ్ అని అడుగుతున్నారు. 1, 2, 3 and 6. సో ఇట్ ఈస్ అ ప్రీవియస్ ఇయర్ లైక్ 2023 ఫస్ట్ షిఫ్ట్ 12th January క్వశ్చన్ అండి. ఓకే, సరే, బ్యాలెన్స్డ్ మీల్స్. సో బ్యాలెన్స్డ్ మీల్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బ్యాలెన్స్డ్ మీల్స్? సమతుల్య ఆహారం ఆర్ సమతుల్య భోజనం అంటే ఏంటండి? సో ఖచ్చితంగా దాంట్లో ప్రోటీన్స్ యాజ్ వెల్ యాజ్ కార్బోహైడ్రేట్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు, దీంతో పాటు మైక్రోన్యూట్రియంట్స్ అయిన వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ మనకి బ్యాలెన్స్డ్గా ఒక దగ్గర ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారం అంటారు. అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దీంట్లో మేజర్గా ఎనర్జీ గివింగ్ సబ్స్టాన్స్ ఏంటమ్మా, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. అయితే మనం ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా డిస్కస్ చేయొచ్చండి. సో ఇక్కడ మనకి ఈ న్యూట్రిషన్కి సంబంధించి 2 జబ్బులు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే క్వాషియార్కర్, ఇంకొకటి ఏంటమ్మా మెరాస్మస్. చాలా చాలా ఇంపార్టెంట్, క్వాషియార్కర్ అండ్ మెరాస్మస్. సో వాట్ ఈస్ క్వాషియార్కర్, వాట్ ఈస్ మెరాస్మస్? సో క్వాషియార్కర్ మనకి ప్రోటీన్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చే జబ్బుని మనం ఏమంటాం, క్వాషియార్కర్. మెరాస్మస్ అంటే ఏంటి, ప్రోటీన్స్ యాజ్ వెల్ యాజ్ కార్బోహైడ్రేట్స్ లోపము వల్ల వచ్చే జబ్బుని మనం మెరాస్మస్ అంటాం. సో ఇక్కడ మనకి ఏజ్ లైక్ మజిల్ బాగా తగ్గిపోతుందండి, లైక్ సివియర్ ఏజ్కి తగ్గట్టు వెయిట్ ఉండరు. సో సివియర్ వెయిట్ లాస్ ఉంటుంది ఎక్కడ, క్వాషియార్కర్లో. సో స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది. ఓకే, ఏజ్కి తగ్గట్టు హైట్ ఉండరు అండ్ ఆల్సో బాడీ కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇంకా ఎక్కువ దీనికన్నా వెయిట్ లాస్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మెరాస్మస్లో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రోటీన్స్ యాజ్ వెల్ యాజ్ కార్బోహైడ్రేట్స్ 2 ఉంటాయి కాబట్టి అసలు స్టంటెడ్ గ్రోత్ అంటారు. ఇక్కడ ఏమంటారు అంటే స్టంటెడ్ గ్రోత్, అస్సలు చాలా లైక్ వాళ్ళకి వయసు తగ్గట్టు కన్నా లైక్ వెరీ వెరీ లైక్ షార్ట్గా ఉంటారు, వెరీ లీన్గా ఉంటారు.
ఓకే, సో ఇవి కూడా మీకు చూసుకోండి. అయితే మనకి యావరేజ్ సైజ్ ఓకే ఆఫ్ ద డేలో మనకి మీల్ ఎన్నిసార్లు మీల్ తీసుకోవాలి అంటే మినిమం 3 times. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 10వ ప్రశ్న. ఏవి మొక్క కణాలలో మాత్రమే ఉంటాయి? డాష్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ ద ప్లాంట్ సెల్స్. కేంద్రకం అంటే న్యూక్లియస్. ఆప్షన్ బి మైటోకాండ్రియా. ఆప్షన్ సి గాల్జీ సంక్లిష్టం గాల్గి apparatus. ఆప్షన్ డి ప్లాస్టిడ్స్. ఓకే, ఏవి మనకి మొక్క కణాల్లో మాత్రమే కనిపిస్తాయి. సరే, ఇక్కడ యాక్చువల్లీ ఆప్షన్స్లో ఒక ఆన్సర్ ఉంది, అది కాకుండా ఇంకొకటి కూడా ఉందని ఐ విల్ సే ఫస్ట్ మనం ఇక్కడ ఇవి మనకి ఏ టాపిక్ కింద వస్తుంది? సెల్ బయాలజీ దగ్గర మనం ఎక్స్టెన్సివ్గా ప్లాంటీకి సంబంధించిన సెల్స్ కానీ యానిమేలియాకి సంబంధించిన సెల్స్ కానీ చదువుతాం. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటున్నాను. హూ ఈజ్ రాబర్ట్ హుక్? వాట్ ఈస్ హిస్ స్పెషాలిటీ? వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. He discovered the cell. He discovered and he also coined the term cell. So Robert Hooke discovered cell and also coined the term cell in which year? In 1665. In which year? 1665. Very very important. Very very important fact, please note down. Next, who is Robert Brown? What is the speciality of him? So Robert Brown discovered nucleus. కేంద్రకాన్ని కనుగొన్న సైంటిస్ట్ ఎవరమ్మా? రాబర్ట్ బ్రౌన్. ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1831. సో రెండు మనకి ఇక్కడ లైక్ న్యూక్లియస్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ దిస్ పాయింట్. రాబర్ట్ బ్రౌన్ డిస్కవర్డ్ న్యూక్లియస్ ఇన్ ద ఇయర్ 1831. రాబర్ట్ హుక్ డిస్కవర్డ్ ద సెల్ ఇన్ ద ఇయర్ 1665. నెక్స్ట్, సో మనం సెల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, సెల్ థియరీ. It was given by many cell theories ఉంటాయి, but most acceptable cell theory it is given by Schleiden and Schwann. దీంట్లో వీళ్ళు ఏం చెప్తారు ఈ సెల్ థియరీలో? సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఏమని చెప్తారు? సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని వీళ్ళు ఏ థియరీలో చెప్పారంటే సెల్ థియరీ. ఇట్ ఈస్ గివెన్ బై స్క్లీడెన్ అండ్ స్క్వాన్ ఇన్ ద ఇయర్ 1838-1839. క్లియర్ టిల్ దిస్ పాయింట్? ఓకే, సో అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని. సి ఐమ్ ఎరేజింగ్ ఇట్. మనకి ఆర్గనైజేషన్ ఉంటుందండి, బాడీ లెవెల్ ఆర్గనైజేషన్. సో మనకి ఫస్ట్ బేసిక్ యూనిట్ సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో సెల్ గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిస్తే మనకి ఏమవుతుందమ్మా? టిష్యూ ఫామ్ అవుతుంది. సో గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిస్తే మనకి ఒక ఆర్గాన్ ఫామ్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ కలిస్తే వీ హ్యావ్ ఆర్గాన్ సిస్టమ్. ఓకే, సో ఆర్గాన్స్ ఎగ్జాంపుల్ హార్ట్ ఈజ్ అన్ ఆర్గాన్, కిడ్నీ ఈజ్ ఆర్గాన్, లంగ్ ఈజ్ ఆర్గాన్. ఆర్గాన్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిస్తేనే ఎఫిషియెంట్గా బాడీ ఫంక్షన్ అవుతుంది. Getting my point? So this is the level of organization of any like ఒక human body or animal body or plant body. ఇది levels of organization అన్నమాట. Clear? So am I raising this? సరే, ఇప్పుడు మనకి క్వశ్చన్లు ఏం అడిగారు చూడండి. They're talking about which cell? Please observe, they're talking about which cell? Plant cell. సో మనం చిన్నప్పుడు ప్లాంట్ సెల్ గురించి చదువుంటామండి. సో ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్లాంట్ సెల్ ఈజ్ సరౌండెడ్ బై ఎ ప్రోటీనేషియస్ chitin made of chitin and some many other proteins. It is called as cell wall. It is made up of proteins, it is made up of carbohydrates, it is made of fiber. So it is called as cell wall. Okay, and this is called as, and this layer is called as plasma membrane. It is called as plasma membrane. So manaki lopala fluid like portion untundandi.
Fluid like portion, it is called as cytoplasm. It is called as cytoplasm. అండ్ ఈ కణం, సెల్ అంటే కణం లోపల ఉండే అవయవాలు, కణం లోపల కూడా అవయవాలు ఉంటాయి. సో మనం ఆర్గాన్స్ అనలేం. వీటిని మనం ఏమంటామంటే సెల్లో ఉండేవి కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ సెల్ ఆర్గనల్స్. దే ఆర్ ద పార్ట్స్ ఇన్సైడ్ ద సెల్ కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ సెల్ ఆర్గనల్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్లాంట్ సెల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఏ సెల్లో అయినా ఇట్ క్యాన్ బి ఎయిదర్ ప్లాంట్ సెల్ ఆర్ యానిమల్ సెల్. మనకి కేంద్రకం ఉంటుందండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్, కేంద్రకం. సో సెల్ ఎప్పుడెప్పుడు ఏ ఫంక్షన్స్ చేయాలి, అది ఎలా చేయాలో డిసైడ్ చేసేది ఎవరు? న్యూక్లియస్. ఓకే, అండ్ బికాస్ ఇట్ ఈస్ అ ప్లాంట్ సెల్ వీ హ్యావ్ డబల్ లేయర్డ్ మెంబ్రేన్ ఆర్గాన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్లోనే మనకి క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ రెస్పాన్సిబుల్ పిగ్మెంట్ ఫర్ ద యాక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే, అండ్ దీంతో పాటు మనకి మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియా, అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుంది ఇక్కడ మైటోకాండ్రియా. అండ్ దీని చుట్టూ మనకి ఒక నెట్వర్క్, like it is called as endoplasmic reticulum. It is called as endoplasmic reticulum. అయితే ఈ endoplasmic reticulum two types ఉంటాయి. Two types. What are the two types? Rough endoplasmic reticulum, smooth endoplasmic reticulum. Rough endoplasmic reticulum లో మనకి ప్రోటీన్స్ సింథసైజ్ అవుతాయి. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ ద సెల్. అయితే ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ మీద ఎలా ప్రోటీన్ సింథసిస్ అవుతాయంటే ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం మీద రైబోజోమ్స్ అని ఉంటాయి. రైబోజోమ్స్. ఈ రైబోజోమ్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ protein synthesis. So they are called as ribosomes, are called as protein factories of the cell. Site వచ్చేసి endoplasmic reticulum, rough endoplasmic reticulum. But ఎక్కడ అవి synthesis, ఎవరు synthesize చేస్తారంటే ribosomes. So ribosomes are called as a protein factories of the cell. అండ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని ఎవరిని అంటారు? మైటోకాండ్రియా, బికాజ్ ఏటీపీ ప్రొడ్యూస్ చేస్తుంది. కిచెన్ ఆఫ్ ద సెల్ అని ఎవరిని అంటారు? క్లోరోప్లాస్ట్, బికాజ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్, ఇట్ ఈస్ సింథసైజింగ్ ద ఫుడ్ ద సెల్ వాంట్స్. నెక్స్ట్ బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అని ఎవరిని అంటారు? న్యూక్లియస్, బికాస్ సెల్ ఏం పని చేయాలో మొత్తం మానిటర్ చేసి రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే న్యూక్లియస్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్రెయిన్ ఆఫ్ ద సెల్. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, గోల్గి ఆపరేటస్, గోల్గి సంక్లిష్టం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి గోల్గి ఆపరేటర్స్, సిస్టమ్స్ అంటారు, వెసికల్స్ అంటారు. ఓకే, సో గోల్గి ఆపరేటర్స్ మనకి సెల్ మొత్తం నెట్వర్క్లో ఉంటుంది. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం మీద, ఓకే, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం మీద మనకి ఏముంటాయి? రైబోజోమ్స్ ఉంటాయి. ఈ రైబోజోమ్స్ తయారు చేసిన ప్రోటీన్స్ గోల్గి ఆపరేటర్స్ తీసుకుని దాన్ని ప్యాకేజ్ చేసి స్టోర్ కావాలంటే స్టోర్ చేస్తుంది. ఎప్పుడైతే కావాలో వాటిని ప్యాకింగ్ చేసి డిఫరెంట్ సెల్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, లేదా సెల్ బయటికి కావాలన్నా ఇది బయటికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఎవరండి అది? గోల్గి ఆపరేటర్స్. సో వీ కవర్డ్ ఆల్ ద పాయింట్స్. న్యూక్లియస్, కేంద్రకం. సో మనకి అగైన్ న్యూక్లియస్ మీరు డీటెయిల్గా చూస్తే దీని లోపల ఏముంటాయంటే క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్లో ఏముంటాయి? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఓకే, సో ఇక్కడ మనకి జెనెటిక్ మెటీరియల్, వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, రైబోన్యూక్లిక్ యాసిడ్, దే ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. ఓకే, క్రోమోజోమ్స్లో ఉంటాయి మనకి. సో లైక్ న్యూక్లియస్లో ఇవన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్రెయిన్ ఆఫ్ ద సెల్. మైటోకాండ్రియా, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, ఇట్ ప్రొడ్యూసెస్ ఏటీపీ. Next, Golgi apparatus, it stores, it packages the entire proteins, and next one is plastid. Then what are plastids? Plant lo unde plastid, chloroplast. So different types of plastids, chromoplast. ఇప్పుడు మనకి టొమాటో రెడ్ కలర్లో ఉంటుంది, వాటర్ మిలన్ లోపల రెడ్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే దాంట్లో క్లోరోప్లాస్ట్. ఓకే, క్లోరోప్లాస్ట్ ఇట్స్ ఎ ప్లాంట్ కాబట్టి క్లోరోప్లాస్ట్ ఉంటుంది, బట్ ఆల్సో క్రోమోప్లాస్ట్, రెడ్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది క్రోమోప్లాస్ట్. అలా కాకుండా కొన్ని లూకోప్లాస్ట్ ఉంటాయి. సో ఈ లూకోప్లాస్ట్ ఏ కలర్ని ఇంపార్ట్ చేస్తాయంటే వైట్ కలర్. లూకోప్లాస్ట్ ఇంపార్ట్ వైట్ కలర్, క్రోమో డిఫరెంట్ కలర్స్, ఎల్లో, గ్రీన్, రెడ్, అండ్ క్లోరోప్లాస్ట్ ఎక్స్క్లూజివ్లీ గ్రీన్ కలర్.
క్లియర్? సో ఇక్కడ ఏమడుగుతున్నారు, ఏది ప్లాంట్స్లో ఉంటుంది? న్యూక్లియస్ యానిమల్స్లో ఉంటుంది, ప్లాంట్స్లో ఉంటుంది. మైటోకాండ్రియా యానిమల్స్లో ఉంటుంది, ప్లాంట్స్లో ఉంటుంది. గోల్గి ఆపరేటస్ యానిమల్స్లో ఉంటుంది, ప్లాంట్స్లో ఉంటుంది. మరి ఏది లేదు అంటే ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ మాత్రమే ప్లాంట్స్లో ఉంటాయి. అంటే క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, లూకోప్లాస్ట్ మాత్రమే ప్లాంట్స్లో ఉంటాయి, యానిమల్స్లో ఉండవు. సో వాట్ ఈస్ రైట్ ఆన్సర్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. దీంతో పాటు మనకు ఆప్షన్స్లో ఇవ్వలేదు, సెల్ వాల్ కూడా ప్లాంట్స్లో ఉంటుంది, ఎక్సెప్ట్ సమ్ బ్యాక్టీరియా. కొన్ని బ్యాక్టీరియాకి మనకి సెల్ వాల్ ఉంటుంది, కొన్ని బ్యాక్టీరియాకి ఉండదు. ఓకే, సో సెల్ వాల్ కూడా మీకు ఆప్షన్స్లో ఉంటే సెల్ వాల్ ఈజ్ ఆల్సో ద రైట్ ఆన్సర్. ఓకే, సో హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్.